ఒక గ్రామంలో ఎంత భూమి ఉంది, ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది, ఏ కులాల చేతుల్లో ఎక్కువ భూమి ఉంది, ఏ కులాలు కేవలం శ్రామిక కులాలుగానే బతుకుతున్నాయి, ఈ డేటా అంతా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి వ్యవసాయ విప్లవం అనే పేరుతో ఒక డాక్యుమెంట్ ప్రచురితం కావడానికి గ్రామాలకు తరలినటువంటి విద్యార్థులు సేకరించిన వివరాలే ఆధారం. అలాంటి రకరకాల కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టేవారు అంతకుముందు, అంటే 90కి ముందు. 90 తర్వాత విద్యార్థుల చైతన్యం కేవలం వాళ్ళ వరకు మాత్రమే పరిమితమైంది. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన మార్పే కాదు, ఆర్థిక సరళీకరణలు మన జీవితాల్లోకి తీసుకొచ్చిన మార్పులు కూడా. అంటే మనుషుల్ని కంపార్ట్మెంటులుగా చీల్చేసింది. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది మనిషిని సరుకుగా మార్చేటువంటి ప్రయత్నం చేసింది నెమ్మదిగా. అంటే కన్జ్యూమరిజం అనేది మన జీవితాల్లోకి ప్రవేశించింది. మార్కెట్ ఎకానమీతో పాటే కన్జ్యూమరిజం కూడా మనకు అవసరం లేని వస్తువులు కూడా, అంటే నిత్యావసరం కాని వస్తువు కూడా మనకి కొని తీరాల్సినటువంటి ఒక అత్యవసర వస్తువుగా దాన్ని మార్చి మనతో కొనుగోలు చేయించటం. ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరూ ఈఎంఐల వలల్లో పడిపోయి నెల నెల చెల్లింపులు, ఈ హడావిడి, ఈ జీవితం మొత్తం కూడా అటువైపు డ్రైవ్ అయిపోయి ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి కండిషన్లోకి తీసుకెళ్ళిపోయింది మార్కెట్ ఎకానమీ. ఈ తీసుకెళ్ళిపోతున్న క్రమంలోనే మనుషులు ఎవరికి వాళ్ళు కంపార్ట్మెంట్లుగా చీలిపోయారు. అంటే ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉంటే ఎవరి కంపార్ట్మెంట్ వారిదే. నలుగురు కలిసి ఒక చోట కూర్చుని ఒకే కంటెంట్ని కన్జ్యూమ్ చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు కలిసి డ్రాయింగ్ రూమ్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని టీవీ చూసే పరిస్థితి కూడా లేదు. ఎవరి టేస్టులకు అనుగుణంగా వారి పాకెట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లో నుంచి వారి ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళిపోయి బతకడానికి సంబంధించి, లేకపోతే ఎంటర్టైన్ అవ్వడానికి సంబంధించిన విండోస్ ఓపెన్ అయిపోయినాయి. క్రమంగా మనుషులు కంపార్ట్మెంట్లుగా మారిపోయారు. ఎవరూ కలిసి లేరు. కలిసి ఉన్నట్టుగా అభినయిస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ ఏరియాలో ఉత్పన్నమయ్యే సమస్యలు పక్కోడితో షేర్ చేసుకోవట్లే. మనుషులు కలిసి లేరు, సామూహికంగా లేరు. విద్యార్థి రంగం మాత్రమే విడిపోలేదు. సమాజం నుంచి విద్యార్థి రంగం ఒక్కటే బయటకు రాలా. మొత్తం సమాజమే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి, కంపార్ట్మెంట్లుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ప్రస్తుతం జీవిస్తున్నాం. అందుకని మనకు 90లకు ముందు ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమము, చైతన్యం ఆ తర్వాత కనిపించడం మానేసింది. కానీ ఆత్మహత్యలు పెరిగాయి. హత్యలు పోయి ఆత్మహత్యలు పెరిగాయి. మనం ఆత్మహత్యలు అనుకుంటున్నాం కానివ్వండి, హత్యలకి ఆత్మహత్యలకి ఏదో తేడా ఉందని భ్రమపడుతున్నాం, కానీ ఆత్మహత్యలు కూడా హత్యలే. ఎందుకంటే ప్రతి ఆత్మహత్యకి వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా నిష్కారణంగా ఆత్మహత్యలు చేసుకోరు. అంతే కదా. ఎవరి ద్వారా అయితే ఆ సమస్య ఉత్పన్నమైందో, అవతల వాళ్ళు సఫకేట్ అయ్యారో, చనిపోవాలి అనే నిర్ణయం తీసుకునే పరిస్థితి క్రియేట్ అయిందో, ఆ పరిస్థితిని క్రియేట్ చేసిన వాళ్ళ మీద 302 కింద కేసులు పెట్టరు అనే ఒక ధైర్యం, ఆ ధైర్యంతో ప్రెజరైజ్ చేస్తారు. ఆ ప్రెజరైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రెజర్లో నుంచి ఈ నిర్ణయం తీసుకుని చనిపోతారు. అంటే టెక్నికల్గా అది హత్యలా కనిపించదు, కానీ ప్రతి ఆత్మహత్య కూడా హత్యే. అందుకని ఈ ఒత్తిడి పెరిగిపోయింది. ప్రతి ఏరియాలోనూ విపరీతమైనటువంటి స్ట్రెస్ పెరిగింది. అంటే పోటీ ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత ఒత్తిడి పెరుగుతుంది ఆటోమేటిక్గానే. పరుగు పందెం వ్యవస్థలోకి వచ్చాం మనం. ఈ పరుగు పందెం వ్యవస్థలో ఈ ఒత్తిడికి, అలాగే సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితులు మారకుండా ఈ ఒత్తిడి పెరిగింది. దీంతో విద్యార్థి రంగంలో విపరీతంగా ఆత్మహత్యలు పెరిగినాయి. ర్యాంక్ రావడం లేదు, వీళ్ళేమో లక్షలు పెట్టి అందులో చేరతారు. ఈ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో లక్షల ఫీజులు కట్టి చేరతారు. ఈ ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు అప్పులు తెస్తారు. ఈ అప్పులు మైక్రో ఫైనాన్స్ లాంటి సంస్థల నుంచి కూడా పట్టుకొచ్చేస్తారు వీళ్ళు, గత్యంతరం లేక. వాళ్ళు ప్రతి వారం ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఇలా
ఈ ఒత్తిడి పెరిగిపోవటం వలన అక్కడ రిజల్ట్ రాకపోతే, అంటే ఇంత డబ్బులు పెట్టి కష్టపడిన తర్వాత సరైన ఫలితం రాకపోతే ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోవడం బెటరు అనే ఒక అభిప్రాయానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి విద్యార్థి రంగంలో కూడా అనేక అంతకుముందు లేని దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యమాలు జరగటం లేదు, ఎవరు మాట్లాడట్లేదు.